కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఐఐటి రాంచీ విద్యార్థులతో తాను వర్చువల్ గా ప్రసంగిస్తుండగా ఎవరో హ్యాకింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. మధ్యలో అసభ్యకర అశ్లీల వీడియోలు ప్రదర్శించారని ఆరోపిస్తూ పిట్రోడా వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి 22న వాక్ స్వాతంత్ర్యంపై తాను రాంచీలోని ఐఐటి విద్యార్థులతో వర్చువల్ గా మాట్లాడానని వివరించారు. హ్యాక్ చేసి అశ్లీల వీడియోను ప్రదర్శించడం వల్ల ప్రసంగాన్ని మధ్యలోని నిలిపివేశానని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది న్యాయమా? సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండడమే అసలైన ప్రజాస్వామ్యమని పిట్రోడా తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. రాంచీలో ఉన్నది ఐఐటి కాదు, ట్రిపుల్ ఐటీ అని వివరించింది. పిట్రోడాను ఏ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించలేదని రాంచీ ట్రిపుల్ ఐటీ స్వయంగా ధృవీకరించిందని విద్యాశాఖ తెలిపింది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థపై బురద చల్లేందుకే పిట్రోడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర విద్యాశాఖ హెచ్చరించింది.